హెబ్రూలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రూస్ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. రైట్. ఎంతమంది యేసు నామములో ఏదైనా దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చారు? అందరూ కూడా కదా. ఎస్. సో యూ హ్యావ్ షోడ్ లవ్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క నామమును ప్రేమించి మీరు ఆయన సన్నిధికి వచ్చారు. రైట్. యూ హ్యావ్ కమ్ టు హిస్ ప్రెసెన్స్. మరి మీరు చూపించిన ఈ ప్రేమను ఆయన మర్చిపోవాడు కాదంట. నో, హీ విల్ నాట్ ఫర్గెట్ దిస్ లవ్ దట్ యు హ్యావ్ షోడ్ ఇన్ జీసస్ నేమ్. మరి ఇంత దూరం కొంతమంది నడుచుకుంటూ, కొంతమంది బస్సుల్లో, కొంతమంది వాహనాల్లో, దే హ్యావ్ కమ్ ఆల్ ద వే అండ్ లవ్డ్ హిస్ నేమ్. అంటే తన్ను ఎవరు అంగీకరిస్తారో, తన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళందరికీ బహుమానం ఇచ్చేవాడంట. అలా గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. హీఈస్ ఎ రివార్డర్. మరి ఆయన మర్చిపోవాడు కాదు. మర్చిపోయినట్టుగా ఉంటుందేమో, ఇంకా ఆ రోగం తగ్గలేదని, ఆ బాధ పోలేదని, ఆ ఉద్యోగం రాలేదని, ఆ అప్పు పోలేదని, ఇంకా నీలో వేదనలు ఉంటాయి. ఏంటి ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇంకా ఏంటి ఈ లోపము, ఇంకా ఎందుకు నాకు ఈ అద్భుతము జరగటం లేదు? వై దిస్ మిరకల్ ఈజ్ నాట్ యెట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? వై? దేవుడు మర్చిపోయాడేమో అని అనుకుంటున్నావేమో, ఇక నా బతికింతే అనుకుంటున్నావేమో. నో, పక్కనతో చెప్పండి, దేవుడు మర్చిపోలేదు అన్నాడు. ఆయన నామం పట్ల చూపించిన ప్రేమను ఆయన మర్చిపోలేదు అన్నాడు. ఆయన బహుమానం ఇచ్చేవాడు, అంటే ఆశీర్వదించేవాడు. మరి ఇంకా ఆశీర్వాదం కనపడలేదు బ్రదర్. 4 ఏళ్ళ నుంచి వస్తున్నా, 5 ఏళ్ళ నుంచి వస్తున్నా, 2 ఏళ్ళ నుంచి వస్తున్నా, 3 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఐ డెంట్ సీ ఎనీ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. ఇంకా ఆ రోగం పెరుగుతూనే ఉందా, బాధలు పెరుగుతూనే ఉన్నాయి. ఏంటి నా పరిస్థితి? లెట్ us read. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుంట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని. మీరు మందులు కాక అంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను దేని స్వతంత్రించుకోవాలంట? వాగ్దానములను స్వతంత్రించుకోవాలంట. మరి అపవాది ఒక తంత్రం ఉపయోగిస్తాడు, ఆలస్యము అనే తంత్రం. ఎవరికైనా ఎప్పుడైనా నీ ఆశీర్వాదం ఆలస్యం అనిపించిందా? ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వాదం పడాలన్న ప్రతి ఒక్కరికి ఆలస్యం జరుగుతుంది. అలా అంటే మిగిలిన ఆశపట్టలేదు అనమాట. ఇంకా నీకు పెళ్ళి ఆలస్యం అవ్వట్లేదని ఎవరిని స్త్రీలు సిగ్గుపడుతున్నారు చేయవత్తడానికి. పురుషులు కూడా వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ ఇస్ డిలే, వెన్ దేర్ ఇస్ సమ్ డిలే విల్ హ్యాపెన్. ఇంకా ఉద్యోగం రాలేదని సమ్ డిలేస్ విల్ హ్యాపెన్. మరి ఈ సమయంలో మనం ఏమైపోతామంటే మందులు అయిపోతామంట. ఇంకేం బ్లెస్ చేస్తాడు దేవుడు? చాలే ఈ పూటకే, ఈ బతుకు, ఈ ఉద్యోగము, ఈ పిల్లలు, ఇంక నేను ఇంకా చనిపోతే చాలు, ఇక నాకు ఇంకేం చేస్తాను, ఇంకేం తగ్గుతుంది, రోగం తగ్గేటట్లేదు, చచ్చిపోతానేమో, ఇక నాకు ఈ రోగం కుదరదేమో అని మనల్ని సైతానుడు ఈ ఆలస్యంలో మందులు చేస్తాడు. హీ విల్ మేక్ అస్ డిలే. ఇంకేం పెళ్లి జరుగుతుందో జరగదో, దేవుడు మరి మర్చిపోయాడేమో అనుకుంటున్నాం. ఇక్కడ మందులు కాక ఏం చేయాలంట? విశ్వాసము చేత ఓర్పు చేత. సరే, ఈరోజు పక్కన చెప్పండి, ఓర్పు ఎలా వస్తుంది అని చెప్పండి. ఈ ఓర్పు ఎలా వస్తుంది? నాకైతే ఓర్పు లేదు బాబు. నీకు ఎలా వస్తుంది ఓర్పు? హౌ డస్ పేషెన్స్ కమ్? పక్కన చెప్పండి, ఓర్పు ఎలా వస్తుందో తెలుసా అని. ఎస్, ఓర్పు అంటే ఓర్పు రాదు. కొంచెం ఓపిక అంటే ఇంకా తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవును, ఓర్పు అంటే ఓర్పు రాదు. ఓర్పు ఎలా వస్తుందో మనం చూద్దాం ఈరోజు. వి విల్ సీ హౌ పేషెన్స్ విల్ కమ్. ఎందుకంటే విశ్వాసం ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. వెంటనే వచ్చేయాలి ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. అంటే ఓర్పు లేదు. యూ వాంట్ ఇమీడియట్లీ, కానీ రావట్లేదు. చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా అంటున్నవారు ఎంతమంది? చాలామంది ఉన్నారు. లేట్ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నవారు ఎంతమంది? ఇంత లేట్ అయిపోయింది కాబట్టి రాదేమో అన్నవాళ్ళు ఎంతమంది? చూసారా? ఐ నో ద ప్రాబ్లం. ఇంత లేట్ అయిపోయింది, ఇకేం వస్తుంది? ఇక రాదా? మర్చిపోయాడా దేవుడు?
అక్కడ ఏమైపోతుందంటే మందులు అయిపోతామంట. వీ బికమ్ బ్లైండెడ్ టు ద ప్రామిస్. ఇంకేంటి, ఫస్ట్లో జోష్లో ఉంటాం, ఆశీర్వదిస్తాడు, మంచి జాబ్ చేస్తుంది, అలా చేయాలి ఇలా చేయాలి. 3వ రోజు కొంచెం తగ్గుతుంది, నెలకు రోజు కొంచెం తగ్గుతుంది, 2 నెలలకి కంప్లీట్ పాయ. కొంతమంది విశ్వాసాలకైతే సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇంకా 3వ సంవత్సరం ఇంకా వాళ్ళ కూడా ఎందుకులే, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అవును, అంటే ఓర్పు నశించిపోతుంది అక్కడ. చూద్దాం దేవుడు ఎలాగా ఒక వ్యక్తికి విశ్వాసంతో పాటు మహా ఓర్పు అనండి ఒక వ్యక్తికి ఇచ్చాడనమాట. ఎవరికి? అబ్రహాంకి. అబ్రహాము మహావిశ్వాసి, దాంతోపాటు ఏం చేశాడు దేవుడు? మహా ఓర్పునిచ్చాడు అనమాట. పొద్దున్న లేగితే వాగ్దానం కనపడుతుంది. ఏంటి? 2 సూచనలు ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. అరే బిడ్డ, ప్రభువా మోసండి అయిపోతా, తొందరగా పెట్టినవయ్యా అంటే దానిదా ఇలా వచ్చాడు బయటికి. చుక్కలు చూడు అన్నాడు. కనపడుతున్నాయి రాత్రిపూట. ఏంటి? చుక్కల్లా చేస్తానంట. ఒక్కడిని వచ్చు కదా, నాకు ఎందుకు ఈ చుక్కలు, ఒక్కడో మళ్ళా నీ జోలికి వస్తే ఒట్టు, ఒక్కడనే ఇమ్మంటే ఈ చుక్కలు ఎందుకయ్యా, సరే రాత్రి పడుకుంటాడు. మళ్ళీ రాత్రి అయిపోయిందో మళ్ళీ పొద్దున్న దిగులు వస్తుంది కదా, పొద్దున్న దిగులు కొన్నాడు అనమాట, మొహం కడుక్కుంటున్నాడు. అబ్రహామా అన్నాడు దేవుడు, ఏనాయన మళ్ళీ వచ్చావు అన్నాడు. బిడ్డలు ఇవ్వడానికి మళ్ళీ ఏం చూపిస్తావు, కింద చూడాలి ఏం కనపడుతుంది, ఇసుకలా చేస్తాడు. అయ్యా ఒక్కడిని ఇమ్మంటే అంటే జరుగుతుందో జరగదో, ఒకరిని తెస్తే సైడ్ పోతాను, అమ్మయ్య ఇంక ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకటే నాకు దొరికేసాడు కొడుకు. స్వస్థపరచడు, రిపోర్ట్ నార్మల్ రావట్లే, టచ్ చేయించుకుంటున్నాం, రిపోర్ట్ నార్మల్ రావట్లే. ఆడు చచ్చిపోయాడు రోగంతో, అయ్యి బాబోయ్ వాడు చచ్చిపోయాడంట, ఈడు చచ్చిపోయాడు రోగంతో, న్యూస్ వస్తుంది నీకు. ఇంకేం దొక్కుతుంది? అయ్యా నన్ను కూడా తీసుకెళ్ళిపోతే. యూ గెట్ ఫియర్ బై సర్కమ్స్టాన్సెస్. ఈ ఆలస్యములో అదే కేసులు రావడం వల్ల, అదే కేసు 8 వచ్చాడు, వాడు చచ్చిపోయాడు, వాడికి షుగర్ తగ్గలేదు, వీడికి పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట, వాళ్ళకి ఇంకా నాకు పుట్టరేమో. దిస్ వరీ బ్రింగ్స్ ఫియర్. చూద్దాం, చదవండి ఎలాగ దేవుడు ఓర్పుని పెంచుతున్నాడు. పక్కన చెప్పండి, ఈరోజు దేవుడు ఓర్పుని పెంచబోతున్నాడు అని చెప్పండి. ఓర్పు అంటే ఏంటి? విశ్వాసము అలాగే ఉండడము ఓర్పు. హల్లెలూయా. ఇంకా జరగనప్పుడు, పరిస్థితులు వెతికిపిస్తున్నప్పుడు అలాగే జరుగుతుంది అని నిలకడగా ఉంటావే, అది ఓర్పు గల విశ్వాసం అంటే. అంతేగాని మొత్తంలే ఏదో ఒక రోజు నాయన అంత ఆయన చెప్తాం, అది కాదు. వస్తుంది, ఆయన ఇచ్చి తీరుతాడు అని ఆలస్యంలో కూడా గట్టిగా పట్టుకుంటావే, అది విశ్వాసం. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. ఈరోజు అలాంటి ఓర్పు గల విశ్వాసము పక్కన చెప్పండి, అలాంటి ఓర్పు గల విశ్వాసం నీకు రాబోతుందని చెప్పండి. ఎంతమందికి కావాలి అలాంటి ఓర్పు గల విశ్వాసం? హల్లెలూయా. When things are down, still standing ahead and I want it, నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నా దేవుడు నా ఆశీర్వాదం నాకు ఇస్తాడని చెప్పండి. Yes, he will give me my blessing. ఇంత లేట్ అయిపోయింది కదరా, నాకంతా నాశనం. దాన్ని ఏమంటారంటే విశ్వాసముతో ఓర్పు. అంటే అటువంటి ఆలస్యము సమయంలో కూడా ఇంకా అదే విశ్వాసాన్ని వ్యక్తపరచడాన్ని విశ్వాసం అంటారు. హల్లెలూయా. ఓకే, కమ్ ఆన్ రీడ్. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. ఏం చేయాలంటే నిరీక్షణ ఉంది, కానీ నిరీక్షణ పూర్తి అవ్వాలండి. పక్కన చెప్పండి, నీకు నిరీక్షణ ఉంది కానీ అది పూర్తి అవ్వాలని చెప్పండి. ఇంకేంటి నిరీక్షణ పూర్తి అవ్వడం ఏంటి? అసలుగా రావట్లేదనే బాధ ఒకటి ఉంటే మళ్ళీ పూర్తి అవ్వడం ఏంటి బ్రదరు? లెట్ us స్టడీ, చదవండి. మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని, ఇదివరకు వాగ్దానం వచ్చిన రోజు ఎంత ఆశ అయితే ఉన్నావో, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అంటే జరిగే వరకు అదే ఆసక్తి ఉండాలంట. హల్లెలూయా. జరిగే వరకు అదే ఆసక్తి. ఎంత లేట్ అయినామని, ఎంత టైం అయినా తీసుకొని, అది జరిగే వరకు అదే ఆసక్తి ఉండాలంట. హల్లెలూయా. అది ఎలా వస్తుంది మరి? ఇలా ఉండగలమా? 4 రోజులు లేట్ అయితే మొహం దిగులు పడిపోతుంది. ఈ లెక్కన సంవత్సరం లేట్ అయితే, 5 ఏళ్ళు లేట్ అయితే, 6 ఏళ్ళు లేట్ అయితే ఇంకా సమస్య లేదు, రారు. మొన్న స్త్రీ అలాగే 19 ఏళ్ళు అనమాట, 19 ఏళ్ళు బట్టి లేరు పిల్లలు. నా దగ్గరికి ఎప్పటి నుంచి వచ్చింది? నా దగ్గరికి వస్తున్నప్పుడు 16 ఏళ్ళు అనమాట. 16 ఏళ్ళు బట్టి పిల్లలు లేరు. నా దగ్గరికి వచ్చి 3 ఏళ్ళు అయింది. 19 ఏళ్ళు వచ్చి అనుకుందంట, సర్లే ఈయన మంచోడే కానీ కుర్రోడు, మనకేమన్నా మనం ఏం చేస్తాం,
పాపం ఆయన అంత ప్రేయర్ చేసినా కానీ ఆయనకి అంతే, ఇంకా మనం ఏం చేస్తాం, దేవుడు మంచోడు, ఏసై కూడా మంచోడు అని చెప్పి ఆర్ఫనేజ్కి వెళ్ళి 19 ఏళ్ళు ఇంక పుట్టరని చెప్పి ఇంకెలాగా మనం కూడా ముసలోళ్ళు అయిపోతాం, ఇంక పిల్లలు ఏం పుడతారు పద మనం ఎలాగైనా ఇప్పుడు ఒక ఆర్ఫన్ని తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట. అని ప్లాన్ చేసుకొని ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి సర్లే ఆఖరిసారి డాక్టర్ చెకప్ చేయించుకుందాం అని చెకప్ చేసుకుంటే ప్రెగ్నెంట్. హల్లెలూయా. ఆమె టెస్ట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా దేవుడు పాస్ చేశాడు. హల్లెలూయా. కానీ ఈ ఆలస్యము అనే యాత్రలో ఎలా ఉండాలంట, నీ విశ్వాసము నిలకడగా ఉండాలంట. హల్లెలూయా. అదే ఆసక్తి, ముందు ఏ ఆసక్తి ఉందో ఆ ఆలస్యములో కూడా అదే ఆసక్తి ఉండాలంట. ద సేమ్ ప్యాషన్ అండ్ ద సేమ్ డిజైర్ దట్ గాడ్ విల్ హీల్ యూ అండ్ గాడ్ విల్ డెలివర్ యూ. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నాకు పెళ్లి చేస్తాడు, నాకు ఉద్యోగం వస్తుంది, నా అప్పులు పోతాయి, నేను భవిష్యత్తులో చాలా బాగుపడతాను అనే ఆసక్తి ఉండాలంటే లాస్ట్ దాకా దేవుడు వాడుకుంటాడు. చదువు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు, విశ్వాసం ఎలా వస్తుంది? వాగ్దానము వినుట వలన. ఓర్పు ఎలా వస్తుంది? ఆ వాగ్దానము యొక్క దృఢత్వము వలన ఓర్పు వస్తుంది. ఫెయిత్ కమ్స్ బై నోయింగ్ ద ప్రామిస్ అండ్ పేషెన్స్ కమ్స్ బై ద షూరిటీ ఆఫ్ ద ప్రామిస్. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్. విశ్వాసము వాగ్దానము వినుట వల్ల వస్తుంది. ఓర్పు దేని వల్ల వస్తుందండి? వాగ్దానము యొక్క గ్యారంటీ మీద ఓర్పు వస్తుంది. సో పేషెన్స్ కమ్ బై నోయింగ్ ద షూరిటీ ఆఫ్ ద ప్రామిస్ అండ్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద ప్రామిస్. హల్లెలూయా. సో లెట్ us స్టడీ. మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడంట. చూద్దాం, చదువు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. హల్లెలూయా. ఇక దేవుడు వాగ్దానం, అందరూ వాగ్దానాలు వింటాం కదా, ఈ వాగ్దానానికి ఓర్పు ఎప్పుడు వస్తుందంటే ఆ వాగ్దానం యొక్క గ్యారంటీ మీద ఏమొస్తుంది? ఓర్పు వస్తుంది. అందుకని దేవుడికి తెలుసు ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుంది దేవుడికి తెలీదా? నీ స్వస్థతకు, నీకు జరగాల్సిన వివాహమునకు, నీ అప్పులు పోవడానికి, నీకు ఉద్యోగం రావడానికి, నీకు ఇంకా కొంచెం రావడానికి కొంచెం ఆలస్యం ఉంది. పక్కన చెప్పండి, కొంచెం ఆలస్యం జరుగుతుంది అని చెప్పండి. కానీ ఈ ఆలస్యములో మరి నీ విశ్వాసం ఎలా ఉండాలా? గట్టిగా ఉండాలా. నీ విశ్వాసం గట్టిగా ఉండాలి. మరి నీ విశ్వాసం గట్టిగా ఉండాలంటే దేవుడు వాగ్దానంతో పాటు ఏమి ఇచ్చాడు అంటే, అబ్రహామా నేను ఆశీర్వదిస్తాను, కానీ ఏం చేస్తానంటే, మనం ఏదైనా సరే ఒక ఆశీర్వాదము ఇస్తున్నప్పుడు మనం చిన్నపిల్లలు ఏం చెప్తారంటే, అరే నువ్వు రబ్బర్ మళ్ళీ ఇచ్చేస్తావా తుడుచుకుంటే నేను ఏమని అంటాడు, ఈరా బాబు అంటే నేమని అంటాడు, మదర్ ప్రామిస్ రా అంటాడు. సరే అయితే తీసుకో అంటాడు. గాడ్ ప్రామిస్ రా, నీ ప్రామిస్ రా అంటే, ప్రామిస్ అంటే ఏంటి? షూరిటీ అనమాట. అదొక సెంటిమెంటల్ స్టఫ్. అవునా? చూసారా, సాధారణంగా భార్యాభర్తల్లో కూడా భర్త నమ్మడు. ఏం చేసావే, గొలుసు పోయిందండి, ఒక ఇచ్చేసామంటే, లేదు పోయిందండి, నిజంగా పోయింది, నిజం చెప్పా, బెట్ల మీద కొట్టా అంటాడు. అప్పుడు భర్త నోరు మూసుకొచ్చాడు. అవునా కదా? పోయిందేమో, లేకపోతే అత్తవారింటికి ఇచ్చేసిందేమో. అవునా? ఎప్పుడైతే పిల్లల తోడు ఉందో ఏమన్నాడు భర్త? కరెక్టే, పోయిందిలే, సరే కొత్త కొనుతాంలే అంటాడు. పోతే ఇంకేం చేస్తాడు? సో ఎప్పుడైతే మనము వాగ్దానమును మరి దాని యొక్క షూరిటీ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. మరి దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఎవరి తోడు అని చూశాడు అనమాట. చూశాడు భూమి మీద. స్టేట్లో ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరు. రాష్ట్రంలో పోనీ దేశంలో ఉన్నారా? లేరు. అమెరికాలో ఉన్నారా? ఎవరు లేరు. అబ్బే ఎక్కడ ఎవరు లేరు. ప్రపంచంలో భూమిని చూశాడు అనమాట. ఎవరు లేరు. సముద్రం కింద లేరు, ఆకాశంలో లేరు, ఎవ్వరూ పెద్దోళ్ళు లేరు. ఈయనకంటే పెద్దోడు ఎవరు ఉన్నారంటే ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు పెద్దోడు? ఈయనే పెద్దోడు. కాబట్టి ఏం చేశాడు? అబ్రహామా నేను ఆశీర్వదిస్తాను, నా తోడు అన్నాడు. హల్లెలూయా. ఎవరి తోడు అన్నాడండి? నా తోడు. అంటే ఎవరి తోడు? దేవుని తోడు. ఆయన చూసి ఎవరి తోడు పెట్టక ఇంకేం చేయాలా? నా తోడు. ఇక అబ్రహాముకి వచ్చింది నిరీక్షణ, చాలు ప్రభా, ఇక ఎంతకాలం ఇచ్చుకో, నాకు పుడతారు పిల్లల. హల్లెలూయా. సో హి గాట్ ఎ ప్రామిస్ త్రూ అబ్రహాం. ఇప్పుడు ఇలాంటి వాగ్దానానికి ఎంతమందికి ఓర్పు వస్తుంది? లుక్ అట్ దట్. సో నౌ పేషెన్స్ విల్ కమ్.
బై ద గ్యారంటీ. విశ్వాసము గ్యారంటీ వల్ల రాదు. విశ్వాసం లేట్ అయితే బుడగలో కాలిపోయినట్టు. హల్లెలూయా. కానీ ఆ విశ్వాసము నిలకడగా అలాగే ఉండాలంటే ఓర్పుతో ఏం కావాలా? గ్యారంటీ కావాలా. హల్లెలూయా. There has to be a guarantee. Come on, read now. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. అక్కడ ఏం కనపడుతుంది? అసాధ్యమైంది కనపడుతుంది. ఒళ్ళంతా ముడతలైపోయి అబ్రహాంకి 100 ఏళ్ళు వచ్చేసాయి. సారమ్మేమో 90 ఏళ్ళు. ఏమండే అంటుంది నీళ్ళకి వచ్చుకుంటా. అయ్యా ప్రభువా, మళ్ళీ ఒట్టు చూసుకున్నాడు. ఇస్తాలే అయ్యా, పడతారంటవా? ఒట్టేసుకున్నాను కదా, రైట్ పడతారు. యెహోవా నా బలమా అంటున్నాడు అనమాట. మళ్ళీ హల్లెలూయా. ద ప్రామిస్ అంటే రెండాటి మధ్యలో కొట్టిమిట్టి ఆడుతున్నాడు అనమాట. హీ స్ట్రగ్లింగ్ బిట్వీన్ ఫెయిత్ అండ్ అన్బిలీఫ్. విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యన వాగ్దానం యొక్క షూరిటీ. మళ్ళీ ఎందుకులే మళ్ళీ వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి మళ్ళీ ఆయన దేని మీద ఒట్టు పెట్టుకున్నాడు? తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. అంటే ఎంత నిశ్చయము? 100% నిశ్చయము. కానీ భూమి మీద చరిత్ర హిస్టరీ పాత రికార్డులు తీశాడు. ఎప్పుడైనా ఎవరికైనా 90 ఏళ్ళకి పుట్టారా? పుట్టలే. ఎవరికి ఒక్కలైనా పుట్టారా? ఒక్కళ్ళకి పుట్టలే. మరి నీకెలా పుడతారంటున్నారు డాక్టర్లు. ఒక్కడైనా బాగుపడ్డా? నువ్వు ఎలా బాగుపడతావు? ఒక్కడైనా ఈ రోగం నుంచి ఇలా ఆశ్రదించబడలే, మరి నీకు ఎలా పడతారు? అలా చెప్పుకెళ్ళిపోతారు అంతే. ఎన్ని అడిగినా ఏం అడిగినా జరిగేది అలా వెళ్ళిపోవాలా? దేవుడు అలా వెళ్ళిపోవడానిక ఏమంటున్నాడు? నిశ్చయముగా ఆయన చిత్తం చెప్తున్నాడు. అంటే 100% బ్లెస్ అయిపోవాలా. 100%. చదువు, రీడ్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఏం చేశాడంట? ఆ మాట నమ్మి. ఏ మాట నమ్మి? తన మీద ఒట్టు పెట్టుకున్న మాట నమ్మి ఏమొచ్చిందంట? ఓర్పు అనమాట. హల్లెలూయా. సో ద గ్యారంటీ ఆఫ్ ద ప్రామిస్ గివ్స్ యూ పీస్ అండ్ గివ్స్ యూ హోప్, గివ్స్ యూ పేషెన్స్. ద గ్యారంటీ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఆ మాట, అందరూ ఆ మాట అనండి. ఇప్పుడు దాకా వాగ్దానాలు విన్నారు మీరు అన్నీని, అవునా? వాగ్దానాలు విన్నారు, ఆశీర్వాదాలు విన్నారు. కానీ ఈరోజు ఆశీర్వాదాలకి మంట పడుతున్నాను నేను. హల్లెలూయా. ఆగిపోయిన ఆశీర్వాదాలకి గాడ్ ఈస్ టెల్లింగ్, నో ఐ డిడ్ంట్ ఫినిష్. ఇంకా అయిపోలేదు. పక్కన చెప్పండి, ఇంకా నీ పని అయిపోలేదని చెప్పండి. యు నాట్ యెట్ ఫినిష్. ఆ మాట విని చదవమ్మా. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏంటండి? హల్లెలూయా. అంటే ఒక్క మాటతో అబ్రహాముకి ఓర్పు వచ్చేసింది. ఏ మాట? నా మీద ఒట్టు పెట్టుకున్నాను రా బిడ్డ. నేను యావే భూమి ఆకాశం సృష్టించినోడిని, ఎప్పుడు లేడు నాకంటే పెద్ద, అందరూ ఇంతిందోళ్ళే, అవునా? నేను గొప్పోడును, నా మీద పెట్టుకున్నా 100% నేను బ్లెస్ చేస్తానని. హల్లెలూయా. మరి బైబిల్లో ప్రతి విశ్వాసానికి, ప్రతి వాగ్దానానికి ఈ ఒట్టు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది బ్లెస్ అవుతారు? మరి ఇంత గొప్ప వాగ్దానం పెట్టుకొని 2000 సంవత్సరాల నుంచి ఎందుకు బ్లెస్ అవ్వలేదు క్రైస్తవులు? వై? ఎందుకండి? ఇంత గ్యారంటీ ఉందా? ఎవరైనా ఇంత గ్యారంటీ ఇస్తారా? భూమి మీద ఎవరైనా ఇంత గ్యారంటీ ఇస్తారా? ఎవరు? కానీ దేవుడు ఇంత గ్యారంటీ ఇచ్చినప్పటికీ కూడా క్రైస్తవులు ఇంకా ఆశీర్వదించబడటం లేదంటే ఇప్పుడు ఆలోచించారా? ఇంత గ్యారంటీ ఉన్నప్పుడు ఎందుకు బ్లెస్ అవ్వరు? Why? When God swore on himself that I will bless you, doubt పక్కన అడగండి. డౌట్ ఎందుకు? When he swore on himself, where is the question of doubt? The mighty Yahweh swore on himself, నేను బ్లెస్ చేస్తాను. అప్పుడప్పుడు నేను కృంగిపోతాను అనమాట. కొన్ని నాకు చాలా టార్గెట్స్ ఉంటాయి. నాకు ఎన్నో వాగ్దానాలు నమ్మిన వ్యక్తి అని చెప్పండి. 1-2 కాదు, ఇన్ని వాగ్దానాలు ఉంటాయి నాకు అన్నీ. నా ప్రార్థన చేస్తే 1 అరగంట ఉంటుంది ఇంత ప్రార్థన మొత్తం అన్నీ, ఎన్ని వాగ్దానాలు అన్నీ. అప్పుడప్పుడు చాలా దుఃఖం వేస్తుంది అనమాట. ఎన్ని అడిగినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అవుతుంది అంటే ప్రభు అనుకుంటాను. మళ్ళీ అప్పుడు దేవుడు తీసుకెళ్తాడు అనమాట. అబ్రహాముని జ్ఞాపకం చేస్తాడు.
ఈ వాగ్దానం జ్ఞాపకం చేసినప్పుడు నరాల లోపల నుంచి పొంగ వస్తావు బయటికి. ఐ గెట్ ఫెయిత్, ఐ గెట్ పవర్. ఎప్పుడైతే ఆయన తన మీద ఒట్టు పెట్టుకున్నాడు అనేటువంటి మాట వస్తాదో నేను ఈ లోకంలోనే ఉండను. ఐ గెట్ ఫెయిత్, ఎనార్మస్ ఫెయిత్ బై దిస్ థింగ్స్. కమ్ ఆన్ రీడ్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. అవును కదా, ప్రమాణం చేయడం వల్ల వాదాలు ఉంటాయా? ఉండవు. మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్ అంటే క్లోజ్, రైట్. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. హల్లెలూయా. అంటే ఎంత గ్యారంటీగా నేను ఇస్తాను వాగ్దానము అనే దాన్ని బట్టి ఉత్తి వాగ్దానం ఇచ్చి ఏం చేశాడంట? ప్రమాణము కూడా చేశాడంట. హి హస్ స్వోర్ ఆన్ ద ప్రామిస్. తప్పకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తానని తన మీద ఒట్టు పెట్టుకున్నాడంట. అబద్ధమాడ చాలని గుణము కలిగిన వాడు దేవుడు. మరి ఎ బ్లెస్సింగ్, 100% బ్లెస్ అయిపోతాం. హల్లెలూయా. ఐ నో దిస్ గాడ్. నాకు తెలియని దేవుడిని నేను బోధించట్లేదు. దేవుని రుచి చూశాను. ఐ హ్యావ్ టేస్టెడ్ దిస్ గాడ్ అండ్ ఐ హ్యావ్ సీన్ దిస్ గాడ్. ఐ ఫౌండ్ దిస్ గాడ్ ఇన్ ద బైబిల్. ఆయన బోధను విని, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకొని నేను బలము పొంది మిమ్మల్ని బలపరుస్తున్నాను. హల్లెలూయా. I got strength and I'm strengthening you. This is by experience. I am teaching you this word which is the true word. అబద్ధమాడ చాలని మరి నిరీక్షణ అని మనకి ఇచ్చాడంట. అంటే ఈ లెక్కన ఎంతమంది క్రైస్తవులు బ్లెస్ అవ్వాలా? హల్లెలూయా. అది అబ్రహాంకే బ్రదర్, నాకు కాదు అంటావేమో నువ్వు. అబ్రహాము విశ్వాసం ఏదో అబ్రహాముకి చేశాడు, మరి నాకేంటి? చూద్దాం. అది ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి వస్తాను, రైట్. అది ముగించేయము. అప్ టు 19 అయిపోయిందా? 19 వరకు చదువు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై. ఏంటండి ఈ నిరీక్షణ నిశ్చలమును అంటే ఎవరైతే ఓర్పుతో ఉన్నారో గ్యారంటీగా ఆశీర్వాదం పొందుకుంటారంట. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ ఓర్పు తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పండి. ఎస్ అంటే ఏ స్త్రీ అయితే నేను బిడ్డను కంటానా అనుకుంటుందో తప్పకుండా కంటావు నువ్వు. హల్లెలూయా. నీ మనవని కూడా చూస్తావు నువ్వు. హల్లెలూయా. యూ విల్ సీ దట్. నాకు ఉద్యోగం వస్తుందా? వస్తుంది. నీకు పెళ్ళి అవుతుందా? అవుతుంది. ఇల్లు కొనగలుగుతానా? కొంటావు. హల్లెలూయా. యూ విల్ డూ ఇట్. ఇట్ విల్ హ్యాపెన్. అది తప్పకుండా జరుగుతుంది. ఈ మధ్యలో ఎన్నన్నా రాని ఎవడేమన్నా అనుకోని నీకు అనవసరం. నథింగ్. యూ విల్ హ్యావ్ వాట్ గాడ్ విల్ టెల్ యూ. హల్లెలూయా. చదువు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి. ఏంటండి? మన ఆత్మకు లంగరు వలేనంట. చూసారా? ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా నదుల్లోకి ఓడల దగ్గరికి వెళ్ళారా? ఎక్కడైనా పడవల దగ్గరికి ఏం చేస్తారంటే రాత్రులు పగలంతా మరి ఆ ఓడల్లో చేపలు పట్టుకొని రాత్రులు ఏం చేస్తారంటే దానికి ఒక తాడు ఒకటి ఉంటుంది అనమాట. తాడు ఒక పడవకు కట్టేసి అక్కడ పెద్ద పెద్ద రాడ్లు పాత ఉంటాయి ఒడ్డున. ఆ రాడ్డు కడతారనమాట. ఆ రాడ్ని ఏమంటారంటే లంగరు అంటారనమాట. అంటే ఒకవేళ మధ్యరాత్రి తుఫాన్ వచ్చినా, అలలు వచ్చినా, ఏమొచ్చినా ఆ పడవ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది అనమాట. అలాగే ఎందుకంటే దేవుడికి తెలుసు అబ్రహాము కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి అని. అబ్రహాం హ్యాస్ టు గో త్రూ సమ్ ప్రాబ్లమ్స్. కొన్ని ఆలస్యముల గుండా వెళ్ళాలా, కొన్ని నిరాశల గుండా వెళ్ళాలా, కొన్ని బాధల గుండా వెళ్ళాలని దేవుడికి తెలుసు. కానీ ఆ నిరాశల్లో, బాధల్లో, వేదనలో వెళ్తున్నప్పుడు తను మరి నిజంగా దేవుడిని ఆశీర్వదిస్తాడా అని అనుమానం రాకుండా ఏం చేశాడంట? తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడంట. అంటే తన ఆత్మకి ఎలా ఉండాలని? లంగరు వలె ఉండాలన్నమాట. టు బి అన్ యాంకర్ ఫర్ ద సోల్. అంటే నీ ఆత్మ బలంగా ఉంటే నీ శరీరము బలముగా ఉంటుంది. నీ ఆత్మ బలహీనమైపోతే నీ శరీరం బలహీనమైపోతుంది.
నువ్వు ప్రార్థిస్తావు నాయన, మొదటిసారి ప్రార్థిస్తావు, రెండోసారి ప్రార్థిస్తావు, మూడోసారి. ప్రార్థన వల్ల జరగదు పని, కానీ విశ్వాసము గల ప్రార్థన వల్ల జరుగుతుంది. విశ్వాసం గల ప్రార్థన అంటే ఏంటి? ఆశీర్వదించబడే వరకు ఆగని ప్రార్థన ఏమంటారు? విశ్వాసము గల ప్రార్థన అంటారు. అలా ఆశీర్వదించబడే వరకు ఆగకుండా ప్రవచించేదాన్ని ఏమంటారు? విశ్వాస ప్రవచనం అంటారు. ఏదో 4 ప్రార్థించి 40 days చేసి ఆపేసి ఇంకా ఎవరిలే అన్నం కాదు, ఇచ్చే వరకు లంగర్ వలే అన్నమాట. అంటే ద షూరిటీ ఆఫ్ ద ప్రామిస్ comes by the oath of God. మరి దేవుడు తన మీద ఒట్టు పెట్టుకున్న దాని విషయం ఇప్పుడు అర్థమైందా? అబ్రహాముకి ఎంత విశ్వాసం ఎందుకు వచ్చిందో అర్థమైందా? అబ్రహాము దేవుడు బలి విశ్వాసం వచ్చింది కాదు, అబ్రహాం కొన్ని సీక్రెట్స్ చెప్పాడు దేవుడు. హల్లెలూయ. అదే సీక్రెట్ మీకు చెప్తున్నాడు ఈరోజు. హల్లెలూయ. పక్కన చెప్పండి, దేవుడు నీకు అబ్రహాం సీక్రెట్ చెప్తున్నాడని చెప్పండి. He's telling you the secrets of Abraham so that you can hold on and be blessed. లేట్ అయిపోతుంది అనుకోవచ్చేమో, అందరికీ లేట్ అయిపోతుంది ప్రభువా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి, నేను అసలు బ్లెస్ అవుతానా బ్లెస్ అవ్వనా? ఒక్కొక్కసారి మనం బ్లెస్ అవ్వమేమో అని చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. వీ టేక్ రాంగ్ డెసిషన్స్ అండ్ రాంగ్ చాయిసెస్. అవుతామా అవమా? అందుకే దేవుడి యొక్క షూరిటీని మనము చదవాలా. మరి దేవుడు అబ్రహాముకి ఇలా చెప్పాడు కాబట్టి అబ్రహాముకి విశ్వాసంతో పాటు ఏమొచ్చింది? ఓర్పు. చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఏమా? తెరలోపల ప్రవేశించుచున్నది. అయిపోయిందా? ఓకే, ఇంకొక మాట చూసుకుందాం. మరి ఈ ఆఖరి రోజుల్లో అబ్రహాం ఏం చేశాడో చూద్దాం. ఆఖరి వృద్ధాప్యంలో, మరి ఇంకా అసాధ్యమైనటువంటి సమయంలో అబ్రహాం ఏం చేసి ఉంటాడు చూద్దాం. ఎందుకంటే దేవుడు అన్నీ ఒకేసారి బయలుపరచడు, స్టెప్ బై స్టెప్ బయలుపరచాడు అనమాట. ఎప్పుడైతే అబ్రహాము 20 ఏళ్ళు అయిపోయింది, అసలు నిజంగా దేవుడు నన్ను పిలిచాడంటావా, అసలు ఉన్నాడంటావా, నేనే ఊహలో ఉన్నానా అనేటంత స్టేజ్కి వెళ్ళిపోతాడేమో అని చెప్పి దేవుడు అప్పుడప్పుడు అబ్రహాం కనపడుతూ లాస్ట్గా ఎటువంటి డోస్ ఇచ్చాడు? తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్వాసముతో చేసే ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. హల్లెలూయా. సో ప్రేయర్కి బ్యాకప్ ఏముండాలా? సాలిడ్ వర్డ్ ఉండాలా. హల్లెలూయా. లోతైన వాక్యము నీకు లేకపోతే యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్. నీ ప్రార్థన జీవితము దెబ్బతింటుంది. విశ్వాసము వాక్యము ద్వారా లోతైన మర్మములు నీకు తెలియకపోతే నీ ప్రార్థనా జీవితము, నీ విశ్వాస జీవితము, నిరీక్షణ జీవితము దెబ్బతింటుంది. ఎందుకు? ఆ ప్రేయర్కి తగ్గ వాక్యము వారికి లేదు. దే డోంట్ హ్యావ్ ద వర్డ్. వాళ్ళకి ఆ వాక్యం ఉంటే, అందుకే దేవుడు ఆదియందు ప్రార్థన ఉందా, వాక్యం ఉందా? వాక్యము. ఇట్స్ వర్డ్ ఈజ్ ద బిగినింగ్. ఆ వాక్యంలోంచి వచ్చే ప్రార్థన. అందుకే అంటాడు, ఎవడైనా నువ్వు రోగి వస్తే మన దేవుని మహంగానికి వద్దకు రావాలా, అక్కడ పెద్దలు ఏం చేయాలి? నూనె పోసి ప్రార్థించాలా. విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంటే ఈ లెక్కన ఎన్ని సంఘాలు చేయాలి ఈ పని? ప్రతి సంఘము చేయాలా. కానీ ఎందుకు అనేక సంఘాలు చేయటం లేదు? వారికి ప్రార్థన ఉందా? ఉంది. ఏమీ లేదు? వాక్యము లేదు. ఎందుకంటే వాక్యం వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. దెర్ ఈస్ నో ఫెయిత్ ఇన్ చర్చెస్ బికాస్ దెర్ ఈస్ నో వర్డ్. ప్రేయర్ తెలీదా? ప్రేయర్ ఉందే. ప్రేయర్ ఎందుకు లేదు? ప్రేయర్ ఉందే, కానీ ఏమి లేదు? విశ్వాసము లేదు. మరి విశ్వాసం ఉంటే ఇంకోటి లేదు. ఏమి లేదు? ఓర్పు లేదు. ఎంత గ్యారంటీయో ఆ వాగ్దానము తెలీదు. ఈరోజు నీకు వాగ్దానమే కాదు, దాని గ్యారంటీ కూడా తెలిసింది నీకు సహోదరుడా. హల్లెలూయా. అంటే ఈరోజు సిటీలో అందరికంటే పవర్ఫుల్ ప్రేయర్ నీ ప్రేయర్ కాబోతుంది. హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఎందుకంటే నీకు ఓర్పు విశ్వాసము ఉందన్నమాట. రైట్? ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఈ డైలాగ్ అబ్రహాముకు చెప్పాడో, లెట్ us see what Abraham did here. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగో ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆగండి. ఎప్పుడు నమ్మాడంట? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. మందు లేదు ఆ రోగానికి. నీకు ఎవరిస్తారు పెళ్ళి? నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కట్నం ఎవడెత్తాడు? నీకు ఎవడెత్తాడు ఉద్యోగం? క్వాలిఫికేషన్ లేదు. ఎలా కట్టుకుంటావు ఇల్లు? డబ్బులు లేవు. ఎలా కొంటావు? రేట్లు బాగా పెరిగిపోయి ఎలా బతుకుతావు?
ఎలా సాగుతావు పిల్లల్ని? ఎలా పెద్ద చేస్తావు నీ పిల్లల్ని? నిరీక్షణకు ఆధారము లేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏం చేశాడంట? నమ్మాడు. అర్థమైందా ఎందుకు నమ్మాడు? ఎందుకు నమ్మాడు? దేవుడు వాగ్దానంతో పాటు ఏమి ఇచ్చాడు? తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు. సో ఎ స్వేరింగ్ ఆఫ్ God himself has given him hope when there is no hope. Hallelujah. దేవుడు తను ఒట్టు పెట్టుకున్నాడని చెప్పిన మాట విన్నప్పుడు నిరీక్షణ దానికి ఆధారం లేనప్పుడు ఏమొచ్చిందంట? నిరీక్షణ వచ్చిందంట. చదువు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఎంతమందికి నిరీక్షణ తిరిగి వచ్చింది ఈరోజు? నిరీక్షణకు ఆధారం లేదు. ఎవరన్నా అడిగితే జరుగుతుందంటే జరగదు. పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, పెళ్ళయ్యే ఛాన్స్ లేదు. నీవా ఇల్లు కట్టడం మా సొంత ఇల్లా? భాషలు తోముకుంటే 2000 కూడా రావు నీకు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏం చేయాలంట? నమ్మాడంట అబ్రహాం. అందరూ ఈరోజు విశ్వాసానికి సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. నిరీక్షణకు ఆధారం. ఎందుకంటే అంత పవర్ఫుల్ ప్రామిస్కి ఆధారం ఉండాలా? దేవుడు ఆధారం తీసేశాడు అనమాట అబ్రహాంకి. ఆధారం తీసేసి తన మీద ఒట్టు పెట్టుకున్నాడు అనమాట. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ వర్కింగ్. పక్కన చెప్పండి, దేవుడు నీలో పనిచేస్తున్నాడు. సో గాడ్ ఈజ్ వర్కింగ్ విత్ అబ్రహాం. అంటే దేవుడికి తెలుసు నిరీక్షణకు ఆధారం లేదు, ఛాన్స్ లేదు, స్కోప్ లేదు, స్వస్థపడే ఛాన్స్ లేదు. ఈ రోగం అందరూ చచ్చిపోయారయ్యా, ఈ వ్యాధి గల వాళ్ళు అందరూ చనిపోయారు, ఒక్కడో బతకడు, నువ్వు ఎలా బతుకుతావు? యేసు దేవుడు కరెక్టే, కానీ మెడికల్ రికార్డ్స్ ప్రకారము ఈ రోగం వచ్చిన ఒక్కడో బతకలేదు. అబ్రహాము యొక్క సమయంలో 90 ఏళ్ల స్త్రీ కన్నం అనేది చరిత్రలో లేదు. ఆధారం ఉందా నిరీక్షణకి? ఇప్పుడు మీకు నిరీక్షణలో ఉన్న ఆధారం ఇదిగో, క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది, నాకు రోగం పోయిందని మైకులు పెట్టుకొని చెప్పి వస్తే నీకు విశ్వాసం రావట్లేదు. అక్కడ అసలు ఒక సాక్ష్యమే లేదంట. అయినప్పటికీ నమ్మాడంట. ఇలాంటి విశ్వాసం ఎంతమందికి కావాలా? హల్లెలూయా. గ్రేట్ ఫెయిత్. ఆధారమే లేదంట. ఇంత 100 మంది చెప్తుంటే ప్రభు వాళ్ళందరూ స్వస్థపరచవు కదయ్యా, నన్ను కూడా చెయ్యి. ఇన్ని సాక్ష్యాలు ఉంటే నీకు విశ్వాసం రావట్లేదు. అబ్రహాంకి అసలు సాక్ష్యం ఉందా? లేదు. నో ప్రూఫ్. అయినప్పటికీ నమ్మాడంట. రీడ్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అందుకనే అప్పుడప్పుడు దేవుని అడుగుతున్నప్పుడు చూసుకోకూడదు, జరుగుతుందా, అవకాశాలు చూడకూడదు. ప్రభు నాకు కావాలా అనాలంతే. హల్లెలూయా. నాకు ఇచ్చేయి, బ్లెస్ మీ మై లార్డ్. కండిషన్లు పెట్టకూడదు దేవుడికి. కమ్ ఆన్ రీడ్. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఎందుకు బలహీనుడు అయిపోతాడు? ఎందుకు బలహీనుడు కాదు? ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితితో చూద్దాం. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి. అది పాయింట్. అక్కడ 100 ఏళ్ళు వచ్చేసాయి. 100 ఏళ్ళు వచ్చేసాయి. దేవుడేమో చుక్కలు చూపిస్తున్నాడు, ఇసుక చూపిస్తున్నాడు. కొడుకు లేడు, పాయ, పెళ్ళమే ముసిళ్ళు అయిపోయిందయ్యా, సాక్ష్యం ఒకటే లేదు. మరి అటువంటి సమయంలో కూడా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈరోజు దేవుడు ఇంకా బ్లెస్ చేయగలడని? అంతటోని బ్లెస్ చేయడు, ఎందుకు బ్లెస్ చేయడు? హల్లెలూయా. అంటే ఈ లెక్కనే భూమి మీద ఉండే ప్రతి క్రైస్తవుడు బ్లెస్ అయిపోవాలా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కానీ ఆ దేవుడు చెప్పిన వాక్యము చెప్తే బాగుండు. హల్లెలూయా. అయినప్పటికీ టైం రాలేదు, ఇప్పుడే టైం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఉత్తమమైంది ఆఖరి సంఘములకు దాచిపెట్టాడంట. ఇప్పుడు నువ్వు ఆఖరి సంఘం అనే బొట్టులో పడ్డావు కాబట్టి అదృష్టవంతుడు నువ్వు. హల్లెలూయా. You fallen in the last church of light for this in-depth word. Come on, read. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అరే నేను ముసలోడిని అయిపోయాను, సారా ముసలి అయిపోయింది అని ఆలోచించాను. కానీ పక్కన చెప్పండి, నీ పరిస్థితి బాగాలేదు కానీ నీకు ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. కృంగిపోక ఈరోజు అయ్యో జరుగుతుందా మొహంలో పెట్టుకొని కూర్చున్నావు నువ్వు. అయ్యో ఏదో ఒకటి చెప్తా ఉంటారు, అలాగా జరిగిపోతుందా? నేను ఒక జీవితంలో బ్లెస్ అవుతానా? ఆశీర్వాదాన్ని చూస్తానా? ఉద్యోగం, భర్త, పిల్లల్ని చూస్తానా?
నేను ఒక 40-50 ఏళ్ళు బతకగలనా? ఇంకా ఫియర్, మరి ఆధారము లేదు. చదవమ్మా. అప్పటికి సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. పరిస్థితి బాలేదు, పొజిషన్ డౌన్, గ్యారంటీ లేదు, కానీ దేవుని వాగ్దానము వలన, చదవమ్మా, దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. హల్లెలూయా. పరిస్థితి బాలేదు కానీ నాకు వాగ్దానం ఉంది. అందరూ చెప్పండి, నా పరిస్థితి బాలేదేమో కానీ నాకు వాగ్దానం ఉంది. హల్లెలూయా. అందుకనే క్రైస్తవులు వేరండి. అందరిలాగా నీ పరిస్థితి బాలేదేమో కానీ నీకేముంది? దేర్ ఇస్ ఎ ప్రామిస్ ఆన్ యూ. ఎంత గ్యారంటీ అని ప్రామిస్? స్వేరింగ్. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి. దేవుని ఏం చేశాడంట? హల్లెలూయా అంటాడంట. నాకు పెళ్లి ఇచ్చినందుకు స్తోత్రం అంటాడంట. నా కొడుకుని ఇచ్చిన స్తోత్రం అనే ముసలారా, నా కొడుకుని ఇచ్చినందుకు స్తోత్రం అంటాను సారా. పరిస్థితి బాలేదు అని ఆలోచించాను కానీ విశ్వాసము వలన వాగ్దానమును పట్టుకుని హల్లెలూయా అంటున్నాడంట. హల్లెలూయా. దేవుణ్ణి నాకు ఇస్తాడు దేవుడు, అయినా పర్లేదు నాకు ఇస్తాడు. వావ్. అర్థమైందా? ఎందుకంటే దేవుడు వాగ్దానం ఎలా ఇచ్చాడు? తన మీద తాను ఒట్టు పెట్టుకుని ఇచ్చాడు. పరిస్థితి బాలేదు, ముసలాన్ని అయిపోయాను, బలం లేదు, కరెక్టే ఆలోచించాను కానీ వాగ్దానం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. బట్ దర్ ఈస్ ఎ ప్రామిస్. ఆ వ్యాధికి మందు లేదు, నీకంత సీన్ లేదు, నీకు ఆశీర్వదించబడే ఛాన్స్ లేదు, నీకు ప్రమోషన్ రాలేదు, నీకు పెళ్ళి అవ్వలేదేమో, నీకు రోగం తగ్గదేమో, కానీ ఒక వాగ్దానము నీకు దేవుడిచ్చాడు సహోదరుడా, సహోదరి. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ప్రామిస్. సో ద ప్రామిస్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ ఫెయిత్ మ్యాన్. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు విశ్వాసముతో నడుచుకోవాలి. హల్లెలూయా. ఫెయిత్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కమ్ ఆన్ రీడ్. దేవుని మహిమపరచి. ఏం చేశారంట? మహిమపరుస్తున్నాడంట. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. హల్లెలూయా. ఏం చేశాడంట? నాకు సమర్థత లేదేమో, నా వల్ల కాదేమో, కానీ ఆయనకు ఉంది సమర్థత. ఇప్పుడు దాకా ఒకరినన్నా అలా చేశాడా? చేయలే. ద ఫస్ట్ పర్సన్, బట్ హీఈస్ బిలీవింగ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు కూడా నమ్మాలన్నాను. ఎస్, యు ఆల్సో బిలీవ్ అబౌట్ దిస్ గాడ్. డోంట్ డ్రాప్ డౌన్ యువర్ డ్రీమ్స్, డోంట్ పుట్ డౌన్ యువర్ విజన్స్. He didn't stagger at his faith. He was glorifying God when he still thought of his weakness in the flesh. Hallelujah. Children, read. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా. అని విశ్వాసం ఏం పొందాడంట? బలం పొందాడంట. ఎంతమంది ఈరోజు బలాన్ని పొందుకున్నారు? ఈరోజు ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు మీ ఒక్కొక్కటి హృదయాల్లో సింహం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. మేబీ యు ఆర్ లైక్ ఎక్కడికి పిల్లిలాగా వచ్చారేమో. నౌ ద ఫెయిత్ వర్డ్ హస్ గివెన్ యూ పవర్. అందరూ చెప్పండి, నాలో సింహం అన్నాడు ఇప్పుడు అనండి. ఎస్, పరిస్థితి బాలేదేమో కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ద వన్ హూ గేవ్ ద ప్రామిస్. ఎంత నమ్మదగిన వాడు? తన మీద తాను ఒట్టు పెట్టుకునేటంత నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి జరుగుతాదో జరగదో అన్న డౌట్ అనవసరము. నో డౌట్. ఎంత దిగజారిపోయిన పరిస్థితి పర్లేదు. అందుకే అవిశ్వాసంలో ఉన్నప్పుడు లూజ్ డైలాగ్ లేక, ప్రార్థన చేశాను కానీ ఇంక జరగదేమో, ఇంక తీసుకెళ్ళిపోతాడు దేవుడు నన్ను, ఇంక చచ్చిపోతాను, ఇంక ఉద్యోగం రాదు, ఇంకా ఏ భాషలో ఇంకోవాలి అంటే, ఒకసారి ప్రేయర్ లేట్ అయినప్పుడు, వాగ్దానము లేట్ అయినప్పుడు పక్కన చెప్పు, లూజ్ డైలాగులు వేయొద్దని చెప్పండి. డోంట్ లూజ్ డైలాగ్. అబ్రహాం ఏం చేశాడంట? ఆలోచించాను కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని దేవుడిని ఏం చేశాడంట? ఘనపరిచాడంట, మహిమపరిచాడంట. హల్లెలూయా. సో వెన్ ద సర్కమ్స్టాన్సెస్ ఈజ్ ఫాలింగ్ అపార్ట్, పరిస్థితులు కృంగిపోయి పడిపోతున్నప్పుడు లూజ్ డైలాగ్ లేకుండా యెహోవా నా బలమానాలి. హల్లెలూయా. నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఏం జరిగినా నాకు అనవసరమో, వాగ్దానము నెరవేరుతుంది నా పట్ల. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ఏం జరిగినా నీకు అనవసరం, వాగ్దానం నెరవేరుతుంది. ఎస్, ద ప్రామిస్ విల్ కమ్ టు నో. కానీ క్రైస్తవులు ఎందుకు కోల్పోతున్నారంటే లూజ్ డైలాగ్స్ వదిలేస్తారు.
వారి కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ షుగర్ డాక్టర్ తగ్గదన్నాడు. అవునా? అవతల ఆమె కరెక్టే, డాక్టర్ తగ్గదన్నాడు. ఆలోచించు. కానీ వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఎలా వాగ్దానం ఇచ్చాడు? హల్లెలూయా. హి స్వోర్ ఆన్ హిమ్సెల్ఫ్ గాడ్. ఎందుకంటే ఎవడన్నా దొరికాడు పెద్దోడు? ఎవడో లేడు. అంతకంటే పెద్దోడిని ఓటు పెట్టుకుందామంటే ఇక్కడే సంఘం అంతా ఫెయిల్ అయిపోతుంది. ఆ కష్టం వచ్చినప్పుడు అబ్రహాం పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ ఆ వాగ్దానాన్ని ఎంచి, అందుకే వాక్యములో లోతుగా వెళ్తేనే నిలకడగా ఉండగలం. హల్లెలూయా. యు నీడ్ టు గో డీప్. ఈరోజు మీరందరూ 1000 మీటర్లో లోతుగా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. 1000 మీటర్ పక్కన చెప్పండి, నువ్వు ఈరోజు 1000 మీటర్ల లోతుగా వెళ్ళిపోయావని చెప్పండి. యూ హ్యావ్ ఎంటర్డ్ 1000 మీటర్ డెప్త్. ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళందరూ మీ పిల్లలతో సహా బ్లెస్ అయిపోతారు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం విన్నవాడు బ్లెస్ అవ్వకుండా ఉండడం అనేది అసంభవము. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నువ్వు బ్లెస్ అవ్వకపోవడం అసంభవం అని చెప్పండి. హల్లెలూయా. అందుకే 25వ తారీఖు వేసుకొని ఈ మెసేజ్ రాసుకోండి. హల్లెలూయా. ఐఎమ్ ప్రీచింగ్ ఎ పవర్ఫుల్ మెసేజ్. సో లూజ్ డైలాగ్స్ అండ్ లూజ్ టాక్స్. పరిస్థితి బాగాలేనప్పుడు నోరు మూసి కూర్చో. ఫోన్ చేయి అక్కకే, తమ్ముడికి ఫోన్ చేయి, ఏడు, సమస్య లేదు. నా ఆత్మ నొప్పి, నీ ప్రాణం, నా ప్రాణం కుంగిపోక ఓపిక పట్టు. వాక్యాన్ని చదువు. మార్చి 25 వాక్యం చదువు. మార్చి 25. దేవుడు పెట్టుకున్నాడు కదా, అమ్మయ్యా. లూజ్ డైలాగ్ గట్టిగా పట్టుకో. అక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళానే, షుగర్ వచ్చింది అన్నాడు, కానీ వాగ్దానం ఉంది నాకు. హల్లెలూయా. యు నీడ్ టు ప్రే టు గాడ్. ఇదిగో ఎయిడ్స్ వచ్చింది అన్నారు, క్యాన్సర్ అన్నారు, చనిపోదామన్నారు అక్క, కానీ వాగ్దానం ఉంది. హల్లెలూయా. బట్ దెర్ ఇస్ ఎ ప్రామిస్. ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను. హల్లెలూయా. సో యు నీడ్ టు ప్రామిస్ ఆఫ్ గాడ్. దిస్ మెసేజ్ ఈస్ బ్లెస్సింగ్ మీ ఇన్సైడ్. ఈరోజు నా హృదయంలో, గుండెలో ఉన్న మొక్క ఇచ్చేస్తున్నాను మీకు. హల్లెలూయా. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ మై మెసేజ్. This message has helped me. This message used to strengthen me. Hallelujah. ఈ మెసేజ్ నా కష్టాల్లో, బాధల్లో, అనేక శ్రమల్లో ఒకటే చెప్తాడు దేవుడు, వెనక్కి తిరక్క ముందుకెళ్ళిపోమంటావు ప్రభు అంటే అంటాడు. అంతే. రైట్. ఇంక వెనక్కి తిరిగేది లేదు. హల్లెలూయా. నిన్నెవడో ఆపలేడని బొట్టు పెట్టుకున్నాను నా మీద. ఎల్లో. God has given this. Finish. Did you finish that promise? అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేది. ఏది అంట? అది అతనికి నీతి అంట. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రము వలన ఆ పాయింట్ కూడా చూద్దాం. చదువు. అదే 4వ అధ్యాయము 14వ వచనం చదువు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తే నీవు అలాగుండాలా ఇలాగుండాలా అని నీ గురించి నువ్వు బోధించుకోకూడదంట. దేవుని గురించిన విశ్వాసము తెలుసుకోవడం వల్ల నీకు వస్తుంది, కానీ నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏం జరగదు. ధర్మశాస్త్రం వల్ల ఏమవుతుందంట? విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానం ఏమవుతుందంట? నిరర్ధకమైపోతుందంట. అందుకే 2000 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు కూడా బ్లెస్ అవ్వలేదు. ఎందుకు? ఏం బోధిస్తున్నారు? ధర్మశాస్త్రము. నీవు అలాగుండాలా ఇలాగుండాలా అలాగుండాలా. ఇక్కడ విశ్వాసం నీ గురించా దేవుడి గురించా? దేవుడి గురించి. హల్లెలూయా. పక్కన చెప్పు, విశ్వాసం నీ గురించి కాదు, దేవుడి గురించి అని చెప్పండి. ఫెయిత్ ఈజ్ నాట్ అబౌట్ యూ, ఫెయిత్ ఈజ్ అబౌట్ గాడ్, యావే. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడి గురించి తెలుసుకోవడమే విశ్వాసము. అబ్రహాంకి ఎలా వచ్చింది విశ్వాసము? తండ్రి గురించి తెలుసుకున్నాడు. అరే, నాకు వాగ్దానం ఇచ్చిన వాడు ఒట్టు పెట్టుకున్నాడే అని ఆ పరిస్థితిలో కృంగిపోకుండా హీ ప్రీచ్డ్ ద గాస్పెల్. నేను దేవుని స్తుతించాడంట. ఆ సమయంలో అతను బలాన్ని పొందాడంట. హీ గాట్ స్ట్రెంగ్త్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:19. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక. ధర్మశాస్త్రము దేనికైనా కలిగేసిందా సంపూర్ణ సిద్ధి? అబ్రహాం టైంలో ధర్మశాస్త్రం ఉందా లేదా? అబ్రహాము టైంలో ధర్మశాస్త్రం ఉందా లేదా? లేదు. అబ్రహాము తర్వాత 400 సంవత్సరాల తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. After 400 years after Abraham, the law has come. ధర్మశాస్త్రం చదవమ్మా వచనము. ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. They couldn't see the divine glory of God.
పక్కన చెప్పండి, ధర్మశాస్త్ర బోధలు వినొద్దు అని చెప్పండి. దాన్నే చూడాలి, కృపనే చూడాలి. ఓన్లీ లిసన్ టు గ్రేస్, యుల్ బి బ్లెస్డ్. ఫుల్ ఆఫ్ గ్రేస్. ధర్మశాస్త్రం బిట్టు కూడా కనపడదు మీకు. ఫుల్ ఆఫ్ గ్రేస్. ఫుల్, ఒక్కటి కూడా పట్టకూడదు. ఎందుకంటే కొంచెం పులిసిన పిండంతా పాడు చేస్తుందంట. A little leaven at the whole bread. So it is dangerous. చదువు, రీడ్. ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చేశాడు యేసయ్య, ఈ ధర్మశాస్త్రం వల్ల వాగ్దానాలు నెరవేరవు అని చెప్పి ఆయన రక్తము కార్చి ఆ రక్తంతో ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? కొట్టేశాడంట. హల్లెలూయా. హి హస్ బ్లాటెడ్ అవుట్ ద లా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఏం ప్రవేశపెట్టాడు? కృప మీద ఏం కట్టాడు? విశ్వాసాన్ని కట్టాడు. గ్రేస్ అండ్ ఫెయిత్ ఆన్ గ్రేస్. మనకి న్యూ టెస్ట్మెంట్లో రెండే, కృప, విశ్వాసం. గ్రేస్ మీద ఏం కట్టాలా? ధర్మశాస్త్రం మీద కట్టాలా? విశ్వాసాన్ని కృప మీద కట్టాలా? కృప మీద కట్టాలా. అబ్రహాం టైంలో ధర్మశాస్త్రం ఏంటో తెలియదు. దేవుడు అబ్రహాంను ఒకసారి కూడా గద్దించలేదు తెలుసా? గాడ్ నెవర్ రిబ్యూక్డ్. నువ్వు అర్హుడు కాదు అని అనలేదు ఒక్కసారి కూడా అబ్రహామా ఇంకా ముందుకు వెళ్ళిపో అన్నాడు దేవుడు. అబ్రహామా ఇంకా నన్ను నమ్ము అన్నాడు. గాడ్ నెవర్ రిబ్యూక్డ్ అబ్రహాము ఎలియాజరు నా కొడుకు అన్నప్పుడు దేవుడు గద్దించలేదు. హగర్తో పోయి ఇస్మాయిల్ని కనేసినప్పుడు దేవుడు గద్దించాడా? గద్దించలే. ఎందుకు? ధర్మశాస్త్రము లేదు. ఇంకా చెప్తున్నాడు, నన్ను ఇంకా నమ్ము. ఇంకా గొప్ప అద్భుతాలు చూపించాడు. హీ మేడ్ హిమ్ బిలీవ్ మోర్. ఇంకా లాస్ట్కి ఏం చేశాడు? దేవుడు తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు. ఇంకా తన వాగ్దానంలో దేవుడు తనంతట తాను ఇంకా లోతుగా చూపించుకున్నాడు తప్పితే అబ్రహాంలో లోపం చూపించాడా? చూపించలే. ధర్మశాస్త్రము నీలో లోపం చూపిస్తుంది, కృప దేవుని గురించి నీకు సంపూర్ణంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. The law finds fault in you and make you disqualified before God and to possess His promise. But grace shows the magnanimity and the surety and the faithfulness of God so that you will have faith on Him. ధర్మశాస్త్రము నీ లోపాలను చూపిస్తుంది, కానీ విశ్వాసము దేవుని యొక్క నమ్మకాన్ని చూపించి, దేవుని యొక్క ప్రమాణమును చూపించి నీలో బలహీనతను ఎలా మారుస్తుంది? బలముగా మారుస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ గ్రేస్ అండ్ ఫెయిత్. అందుకోసమే 2000 సంవత్సరాల పాటుకి ఈ సువార్త ఫ్లాప్ అవుతూ వచ్చింది. దిస్ హ్యాస్ బిన్ ఫ్లాప్ ఫర్ 2000 years. యు ఆర్ గ్రోయింగ్ బిగ్ బై దిస్ వర్డ్. కీర్తనలు 89, 34 నుంచి 35. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇటువంటి గ్యారంటీ గల వాక్యం ఇద్దరికి ఇచ్చాడండి. ఒకటి అబ్రహాముకి, ఇంకొకటి దావీదుకి ఇచ్చాడు. చదవండి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నువ్వు తప్పులు చేస్తే శిక్షించాను, 2 కొట్టాను, కానీ నిబంధన మార్చేది లేదంటున్నాడు దేవుడు దావీదుని. హల్లెలూయా. 2 కొట్టాడు దావీదు, 2 శిక్షించాడు. అయ్యా నన్ను రక్షించు అని దావీదు ఏడ్చాడు, గోల పెట్టాడు, కానీ నిబంధన మార్చాడా? మార్చలే. దావీదు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో దావీదు రాజ్యం పోయింది, రోడ్డు ఎక్కేశాడు, రోగాలు వచ్చేసాయి, మంచం మీద పడుకున్నాడు, లెగలేకపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను తప్పు చేశాను కరెక్టే, మరి నువ్వు నిబంధన చేసావు కదా, నీ డైలాగ్ ఏమైంది అంటున్నాడు. దేవుడు కరెక్టే రోయ్ అని చెప్పి మళ్ళీ దావీదు రాజ్యాన్ని దావీదుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ ఎస్టాబ్లిషెస్. అందుకే ధర్మశాస్త్రము నీ తప్పుల్ని జ్ఞాపకం చేస్తుంది, కృప దేవుని యొక్క ప్రేమను, ఆయన దృఢత్వాన్ని నీకు చూపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు పడిపోకుండా బలంగా ఉండేటట్టు చేస్తుంది కృప. హల్లెలూయా. రీడ్. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ ఎవరు తోడంటున్నాడు దేవుడు? నా పరిశుద్ధత తోడు. నేను పరిశుద్ధుడినైతే జరుగుతుంది. దేవుడు పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. అంటే ఒకవేళ దావీదు జీవితంలో అది జరగకపోతే దేవుడు ఏమైపోతాడు? పాపి అయిపోతాడు. అంటే తన పరిశుద్ధత మీద తోడేసుకున్నాడు. అంటే దావీదు పరిశుద్ధత మీద తన పరిశుద్ధత మీద తోడేసుకున్నాడా? తన పరిశుద్ధత మీద. ధర్మశాస్త్రము నీ పరిశుద్ధతను చూపిస్తుంది, కృప దేవుని పరిశుద్ధతను చూపిస్తుంది. హల్లెలూయా. అవునా? ద లా ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ హోలీనెస్,
గ్రేస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదము నీ పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాస సంబంధమైన కృప ద్వారా వచ్చే ఆశీర్వాదము దేవుని పరిశుద్ధత మీద ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. అవునా? ఏది బాగుంటుంది? ధర్మశాస్త్రమా, దేవుని పరిశుద్ధత? కృప. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ చెప్పేశాడు, పరిశుద్ధుడు ఒకడు కూడా లేడు. మరి ఇంకేం ట్రై చేస్తావు పరిశుద్ధంగా ఉన్నాకంటే? చెప్పండి. డోంట్ వరీ, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా 2000 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాట్ ఎ హారబుల్ స్టఫ్. ద లా షోస్ the disability of God, but grace shows the ability of God. Right. Finally, ఇప్పుడు అబ్రహాంకి నీకు ఏంటి కనెక్షన్ అని చెప్పండి. అబ్రహాంకి నీకు ఏంటి కనెక్షన్? అది మెయిన్. ఇప్పుడు అవునా, దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానము? అబ్రహాంకి ఏమొచ్చింది? ఓర్పు వచ్చింది. అవునా? కాబట్టి తన పరిస్థితి భయంకరంగా ఉన్నా సరే ఏం చేశాడంట? దేవుని మహిమపరిచాడంట. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నీకు అబ్రహాంకి సంబంధం ఏంటో చూద్దాం. గలతీయులు 3:26 నుండి. Galatians chapter 3 from verse 26 చదవమ్మా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం చేశారండి? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. రైట్. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తునందు ఎంతమంది ఒకటి ఉన్నారు? అందరూ ఏకంగా ఉన్నారు. చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే, పక్కన చెప్పండి, నీవు క్రీస్తు సంబంధి అయితే ఏంటని అడగన్నాను. చదవండి. Come on, read. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, ఏమై ఉండి? అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏ ఒట్టయితే పెట్టుకున్నాడు అబ్రహాముకి అది నీకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ. సో ద ప్రామిస్ ఇస్ ష్యూర్ ఇన్ జీసస్. అంటే అబ్రహాం ప్లస్ అయిపోయినట్టు గ్యారంటీగా ప్రతి క్రైస్తవుడు బ్లెస్ అవ్వాలి. హల్లెలూయా. బై క్రైస్ట్ హస్ కనెక్టెడ్ ఎవ్రీ పర్సన్ టు అబ్రహామ్స్ సన్. అబ్రహాం కుమారుడు దేనికి వారసులు? వాగ్దానమునకు. అంటే ఇప్పుడు ఎంతమంది బ్లెస్ అయిపోవాలి? ఇక్కడ ఎంతమంది స్వస్థపడాలా? హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. ఎంతమంది నిరీక్షణ వచ్చింది ఈరోజు? 100%. కాబట్టి లూజ్ టాక్ డైలాగ్ వేయొద్దు. పరిస్థితి బాగాలేనప్పుడు టేప్ వేసుకొని పాత సాంగ్ పెట్టుకుని ఈయన, అంతేగాని డైలాగ్ వేయక. ఇప్పుడు హల్లెలూయా. డోంట్ హ్యావ్ ఎ లూజ్ టాక్. అబ్రహాం ఏం చేశాడు? సారా పరిస్థితి బాగాలేదు అని చూచెను, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన నుంచి దేవుని ఏం చేశాడంట? మహిమపరిచాడంట. హల్లెలూయా. సో ఇన్ యువర్ క్రైసిస్ డోంట్ హ్యావ్ ఎ లూజ్ టాక్ ఫెయిత్. పక్కన చెప్పండి, నీ శ్రమలో విశ్వాసాన్ని విడుదల చేయనండి. వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్, నీవు కృంగిపోయినప్పుడు, ఇరిగిపోయినప్పుడు, బాధలైనప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఆలస్యం జరుగుతున్నప్పుడు ఏం చేయాలా? విశ్వాసాన్ని విడుదల చేయాలా. యేసు శిష్యులతో అంటాడు, తుఫాను వచ్చినప్పుడు మీ విశ్వాసం ఎక్కడా అంటాడు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అందుకే కష్టాల్లో, సమయంలో, ఆలస్యం జరుగుతున్నప్పుడు ఏం విడుదల చేయాలా? విశ్వాస డైలాగ్ విడుదల చేయాలా. రిలీజ్ ఏ ఫెయిత్ డైలాగ్ దాన్ ఏ ఫెయిల్యూర్ డైలాగ్. కాకుండా విశ్వాస డైలాగ్ విడుదల చేయాలి. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? హల్లెలూయా. మైటీ రాఫా, యావే మై ఫాదర్, మా దేవుడైన యెహోవా, ఇదిగో నీ కుమారుని దెబ్బల ద్వారా ఇప్పుడే స్వస్థతను ప్రవచిస్తున్నాను. ఎవరైతే ఇంకా దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారో, మరణమకైన వ్యాధులతో ఉన్నారో, ఇదిగో ఈరోజు అబ్రహాం లాగా కృంగిపోకుండా ధైర్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. వీఆర్ బోల్డ్, విల్ బి బ్లెస్డ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మేము ఆశీర్వదించబడతాము నా యేసయ్య. తప్పకుండా మేము ఆశీర్వదించబడతాము అని విశ్వాసం ఇచ్చావు. తప్పకుండా మేము స్వస్థపడతామని విశ్వాసం ఇచ్చావు. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే నీ బిడ్డలను ముట్టండి. ఎయిడ్స్ వ్యాధి నుండి, క్యాన్సర్ వ్యాధి నుండి విడుదల దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రేన్ విడుదల దయచేయండి. కంటి చూపును సరళము చేయండి.
కంటిలో ఉండే వ్యాధులను సరళము చేయండి. చెవి నొప్పిని, నోటి నొప్పిని, పంటి నొప్పిని ముట్టండి. మోగా చెవిటి దయ్యాన్ని నుంచి విడుదల దయచేయండి. ఇదిగో థైరాయిడ్ వ్యాధి నుండి విడుదల దయచేయండి. తలలో ఉండే గెడ్డలు, ట్యూమర్ల నుండి విడుదల దయచేయండి. యేసయ్య గుండె జబ్బులను, ఊపిరితిత్తుల్లో వ్యాధులను విడుదల దయచేయండి. ఛాతిలో నొప్పులను విడుదల దయచేయండి. లివర్లో, గాల్ బ్లాడర్లో, కడుపులో, పేగులో ఉండే వ్యాధులను తీసివేయండి నాయన. ఇదిగో ఎముకల్లో ఉండే వ్యాధులను తీసివేయండి. ఇదిగో మాంసములు ఉండే వ్యాధులను తీసివేయండి. కిడ్నీలో, గాల్ బ్లాడర్లో రాళ్లను తీసివేయండి. రక్తములో, చర్మములో ఉండే సమస్యలను తీసివేయండి. యెహోవా రాఫా, హీల్ దెమ్ రైట్ నౌ మై లార్డ్, హీల్ దెమ్. తల నుంచి అరికాలు వరకు ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, యెహోవా రాఫా వాటిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. యెహోవా రాఫా, హీల్ దెమ్ రైట్ నౌ, డెలివర్ దెమ్ రైట్ నౌ, మైటీ రాఫా, డెలివర్ దెమ్. ఇదిగో ప్రభువా, సమృద్ధి గల జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా ఈ రోజు నుంచి సమృద్ధి గల జీవము జీవిస్తున్నట్టు అబ్రహాం ఆశీర్వాదము యేసు ద్వారా అందరూ పొందుకున్నట్లు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.